everything. అన్నీ చేశాడు. But what actually he did? అయితే మరి వాస్తవానికి అసలు ఏం చేశాడు ఆయన? Now read verse 7. ఇప్పుడు 7వ వచనం చదవండి. Chapter 12 verse 7. 12వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరము నీళ్ళ యొద్దకు 12:7 యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయలుదారు మొదలుకొని షెయూరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలును జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. Continue. ఇంకా చదవండి. మన్యములోను లోయలోను షెఫెల్లా ప్రదేశంలోను చెరియల ప్రదేశంలోను అరణ్యములోను దక్షిణ దేశంలోని ఉండిన హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిచీయులు, పేర్లు చదివినప్పుడు నోరు నొప్పి పెడుతుందంట. Hittite, Amalekite, Amorite, Zittite, అమోరీయులు, హిత్తీయులు, పెరిచీయులు, Eglon. Many names are coming. మరి అనేకమైన పేర్లు వస్తున్నాయి. Finally, now I want you to read verse 24. చిట్ట చివరికి 24వ వచనాన్ని చదవండి. బేతేలు వద్దనున్న హాయి రాజు. Chapter 12 verse 24. యెహోషువ గ్రంథం 12:24. రాజు యెరూషలేము రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. How many? ఎంతమంది ఉన్నారండి రాజులు? Hallelujah. హల్లెలూయా. Joshua had to fight with 31 kings. యెహోషువ 31 మంది రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, he left nothing undone. ఆయన ఏది చేయక మానలేదు. Everything he finished. సమస్తము చేశాడు. Amen. Amen. How many kings? ఎంతమంది రాజులు? If there is a king, there must be a kingdom. ఒక రాజు ఉన్నాడంటే రాజ్యం ఉంటుంది. If there is a kingdom, there has to be army. ఒక రాజ్యం ఉన్నదంటే అక్కడ సైన్యం ఉంటుంది. Hallelujah. Hallelujah. Now Joshua had to fight against each king. ఇప్పుడు యెహోషువ ప్రతి రాజును ఎదుర్కోవాల్సి He has to fight against every army. ప్రతి సైన్యాన్ని ఆయన జయించాలి. Oh, it's not one army. ఒక్క సైన్యం కాదండి. It's not two army. 2 సైన్యాలు కాదు. 31 army. 31 సైన్యాలను ఆయన జయించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It did not happen very easily. అదేదో చాలా సులభతరంగా జరిగిపోలేదు. It did not happen in 31 days. 31 రోజుల్లో అయిపోలేదండి. No, brother. కాదు బ్రదర్. It took many months. అనేక నెలల కాలము పట్టింది. Hallelujah. 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 One thing I like. అయితే ఒకటి నాకు ఇష్టము. Joshua finished everything. యెహోషువ సమస్తము జరిగించాడు. Hallelujah. Hallelujah. He left nothing undone. ఆయన ఏ ఒక్కటి కూడా అతడు చేయక He విడువలేదు. left nothing undone. ఏ ఒక్కటి అతడు చేయక విడువలేదు. Was it easy? అది సులభతరమా? Was it easy? అది సులభంగా ఉందండి? Hello? చెప్పండి. సులువుగా ఉందా? You may think, oh, 31 kings, 31 days, chop off. 31 రాజులే కదా, 31 రోజుల్లో అయిపోతుందిలే అనుకుంటారేమో. I will show you something. నేను మీకు ఒకటి చూపిస్తాను. Open your Bible to chapter 7. 7వ అధ్యాయం చూడండి ఒకసారి. Let's read verse 2. 2వ వచనం చదువుదాం. Joshua chapter 7. యెహోషువ 7:2. This is the second army is going to fight. ఇక్కడ తాను ఎదుర్కోబోతున్నటువంటి రెండవ సైన్యం. Second one. రెండవ సైన్యము. Just the beginning stage. ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాడు. In the second stage, what happened? ఈ ప్రారంభ దశలో రెండవ దశలో ఏం జరిగిందంటే Chapter 7 verse 2. 7:2. యెహోషువ Joshua sent men from Jericho to Ai, which is beside Beth Aven, on the east side of Bethel, and spake unto them, saying, Go up and view the country. And the men went up and viewed Ai. యెహోషువ మీరు వెళ్లి దేశంను వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అనే పురంనకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురంను వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిరి. Hallelujah. Hallelujah. The second kingdom that he fought was the city of Ai. తాను యుద్ధం చేసినటువంటి రెండవ రాజ్యము హాయి పట్టణం. Second, రెండవ పట్టణం right, just beginning stage. జస్ట్ ప్రారంభ దశలో ఉన్నాడు. So he sent people to view the
country. ఆ వేగుల వారిని పంపాడు చూడటానికి. And people came back. వారు తిరిగి వచ్చారు. Verse 3 says, వారు 3వ వచనంలో అంటున్నారు, and they returned to Joshua and said unto him, let not all the people go, but let about 2,000 or 3,000 men go up and smite Ai, and make not all the people to labor thither, for they are but few. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దివారుగా ఉన్నారు. హల్లెలూయా. Now the people who went to spy the land, ఇప్పుడు ఆ వేగుల చూడటానికి వెళ్ళిన ప్రజలు they came back and told Joshua, వారు తిరిగి వచ్చి యెహోషువతో 2,000 or 3,000 is enough. 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది. 2,000 or 3,000 is enough. 2-3 వేల మంది వెళ్తే చాలు. Because there are little people there. ఎందుకంటే వారు కొద్దివారుగా ఉన్నారు. Easily we will cut them at death. మనం చాలా సులభతరంగా వారిని చంపేయొచ్చు. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? Now read verse 5. ఇప్పుడు 5వ వచనం చదవండి. When they went, అప్పుడు the men of Ai smote of them about 36,000 men, for they chased them for before the gate, even unto Shibarim, and smote them in going down. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. Hallelujah. హల్లెలూయా. The first beginning stage, జస్ట్ ప్రారంభ దశలో ఉన్నారు. he is going to fight. ఆయన యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. The people said 2,000 or 3,000 is enough. ప్రజలేమో 2-3 వేల మంది వెళ్తే సరిపోతున్నారు. Now when they went to fight against Ai, ఇప్పుడు హాయిపురానికి వ్యతిరేకంగా పోరాడటానికి వెళ్ళినప్పుడు the people of Ai joined together, హాయిపురంలో ఉన్న ప్రజలందరూ ఏకమై smote the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను హతం చేశారు. The Bible says బైబిల్ సెలవిస్తుంది, around 36,000 men. 36 మనుషులను హతం చేసిరి. Hallelujah. హల్లెలూయా. How ఎలా the leader would have felt. ఒక నాయకుడిగా తనకు ఏమనిపించి ఉండవచ్చు? Beginning stage, ప్రారంభ దశ. the Bible says బైబిల్ సెలవిస్తుంది, his heart was broken, తన హృదయము పగిలిపోయింది. and the hearts of the people melted. కాబట్టి జనుల గుండెలు కరిగి They నీరైపోయారు. became as water. వారు నీరైపోయారు. And Joshua rent his clothes and fell to the earth. యెహోషువ తన బట్టలు చింపుకొని, Lord, ప్రభువా, what is this? ఏంటిది? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The reason that I show this one, నేను ఇది చూపించడానికి కారణం ఏంటంటే, because of the problem that Joshua went through. ఎందుకంటే యెహోషువ ఎలాంటి సమస్య గుండా వెళ్ళాడో ఇక్కడ It చూస్తున్నాం. was not easy to win against the 31 kings. 31 మంది రాజులను గెలవడం అంటే అది అంత సులభతరం. Right in the beginning, ప్రారంభ దశలోనే there is a failure. అక్కడ ఓటమి ఎదురైంది. Did Joshua left and ran away? యెహోషువ అంతా వదిలిపెట్టి పారిపోయాడండి? Did he leave? పారిపోయాడా? లేదు, He did not leave. ఆయన వదిలిపెట్టి The వెళ్ళలేదు. Bible says బైబిల్ అంటుంది, he left nothing undone. ఆయన ఏది కూడా విడువలేదు చేయక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 So there will be hardship. కాబట్టి కఠినమైన పరిస్థితులు There will ఉంటాయి, be problem. సమస్యలు ఉంటాయి, There will be failure. ఓటమి కూడా ఉంటుందండి. And we don't stop it. అయితే మనం ఆపివేయము, We don't stop it. మనం ఆగిపోము. We started too much. మనం ఇప్పుడు మార్చింగ్ చేయడం ప్రారంభించాం. And we will move forward. మనం ముందుకే కదిలి వెళ్తాం. గట్టిగా చెప్పండి. Hallelujah. We are not going to stop it. మనం ఏమాత్రము ఆపివేయము. Joshua never stopped. యెహోషువ ఎన్నడూ He ఆపివేయలేదు. rent his cloth. ఆయన తన బట్టలు చింపుకున్నాడు. And he went into the presence of the Father. తండ్రి సన్నిధికి వెళ్ళాడు. And he cried, దేవుడికి మొరపెట్టాడు, Lord, ప్రభువా, why it has happened? ఎందుకు ఇలా జరిగిందయ్యా? Why it has happened? ఇలా ఎందుకు జరిగింది? And immediately అప్పుడు వెంటనే God revealed what was the problem. సమస్య ఏంటో దేవుడు బయలుపరిచాడు. There was one man called Achan. ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. He stole some of the clothes కొన్ని వస్త్రాలు ఆయన and దొంగిలించాడు. he buried it. అది దాచిపెట్టాడు. Hallelujah. పాతిపెట్టి Hallelujah. హల్లెలూయా. So when a man inside our team fail, కాబట్టి మన బృందంలో ఉన్న ఒక వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు, when a family inside one member fail, కుటుంబ సభ్యులలో ఒకరు ఫెయిల్ అయినప్పుడు, the entire thing fails. ఆ కార్యం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. But still we don't stop it. అయినా కానీ మనం ఆగిపోము. We move forward. మనం ముందుకే కదిలి వెళ్తాం. ముందుకు కదిలి వెళ్తాం.
Hallelujah. 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 Joshua left nothing undone. యెహోషువ ఏది కూడా చేయక విడవలేదు. Amen. ఆమేన్. We saw the problem. మనం సమస్య చూసాం. Now let's see one more problem of Joshua. ఇప్పుడు యెహోషువకున్న ఇంకొక సమస్య చూద్దాం. Chapter 10. 10వ అధ్యాయం. Let's read verse 7. 7 నుండి 9 వరకు చదువుదాం. యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడాడు. Hallelujah. Hallelujah. Verse 9 says, 9వ వచనం అంటుంది, Joshua therefore came unto them suddenly and went up from Gilgal all night. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. All night. ఆ రాత్రి అంతయు. All night. ఆల్ నైట్. చెప్పండి, all night. చెప్పండి, రాత్రి అంతయు. Hallelujah. హల్లెలూయా. The beginning of the city of Ai, he failed. ప్రారంభ దశలోనే హాయిపురంలో తను ఓడిపోయాడు. Now the Bible says, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, he walked and worked all night. రాత్రంతయు ఆయన నడిచి వెళ్ళాడు, పని చేశాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Many people think అనేక మంది అనుకుంటారు victory is easy. చాలా సులభమండి విజయం. No, brother, sister. లేదు బ్రదర్, విజయం అంత సులువుగా రాదు. Sometimes we have to work overtime. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ గంటలు పని చేయాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Joshua did not sit nicely, యెహోషువ చక్కగా అలాగ కూర్చోలేదు, హాయిగా sleep nicely, హాయిగా నిద్రపోలేదు, drank nicely. చక్కగా తాగేసి పడుకోలేదు. No. లేదు, The Bible says బైబిల్ సెలవిస్తుంది, he had to go against these people all night. ఈ ప్రజలకు విరోధంగా రాత్రంతయు నడిచి వెళ్లాల్సి వచ్చింది. గట్టిగా చెప్పండి. Hallelujah. 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 హల్లెలూయా. So sometimes కాబట్టి కొన్నిసార్లు we have to do all night job. మనము రాత్రంతా పని చేయాల్సి ఉంటుందండి. Amen. ఆమేన్. The devil is working overtime. అపవాది ఎక్కువ సమయం పనిచేస్తున్నాడు, ఓవర్ టైం He is పనిచేస్తున్నాడు. going around like a roaring lion to devour people. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. Amen. ఆమేన్. Nowadays he is working overtime, ఈ రోజుల్లో వాడు ఇంకా ఎక్కువ సమయం పని చేస్తున్నాడు. breaking Christian families. మరి క్రైస్తవ కుటుంబాలను విడిచేస్తున్నాడు. He's working and breaking. మరి వాడు పని చేస్తున్నాడు, విరగొడుతున్నాడు కుటుంబాలను. Can we keep quiet? మనము అలాగే మౌనంగా ఊరికే కూర్చొని ఉందామా? Can we keep quiet? కూర్చొని ఉందామా? No. లేదు. When Joshua can walk, యెహోషువ నడిచి వెళ్ళగలిగితే, when he can do overtime, రాత్రి అంతయు ఆయన పని చేయగలిగితే, your duty and my duty is to do overtime. నీ పని నా పని కూడా ఎక్కువ సమయం రాత్రంతా అయినా సరే చేయాల్సి ఉంటుంది. Brother, tired, brother. బ్రదర్ బాగా అలసిపోయామయ్యా, Brother, tired. బాగా అలసిపోయాం బ్రదర్. For a man who has a vision will never quit. దర్శనం ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు ఆగిపోడండి. Amen. ఆమేన్. A man with a vision, దర్శనము కలిగిన ఒక వ్యక్తి, a man with a passion. ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి, You tell him sit down. కూర్చోమని చెప్తే తర్వాత కూర్చుంటారు. You tell Pastor Thomas, పాస్టర్ గారికి, థామస్ గారికి మీరు చెప్పండి, take 3 days leave. 3 రోజులు సెలవు తీసుకోండి అయ్యగారు అని చెప్పండి. అలాగేనే చెప్తారు, but he will not sit. అలాగే అంటారు కానీ తీసుకోరండి, సెలవు తీసుకో, కూర్చో. Running man, పరిగెత్తే వ్యక్తి ఆయన, always moving. ఎప్పుడు కదులుతూనే ఉంటారు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. God wants us to be a finisher. దేవుడు మనము సంపూర్తి చేసేవారిగా ఉండాలని కోరుచున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. There will be problem. సమస్య ఉంటుందండి, People may die. ప్రజలు చనిపోతారు, But we have to move forward. కానీ మనం ముందుకు కదిలి వెళ్ళాలి. Sometimes we work overnight. కొన్నిసార్లు ఎక్కువ సమయం పని చేయాలి మనం. Hallelujah. హల్లెలూయా. Open your Bible to chapter 11. 11వ అధ్యాయంలోకి రండి ఇప్పుడు మళ్ళీ. Joshua chapter 11. యెహోషువ 11వ అధ్యాయం Let's read verse 21. 21వ వచనాన్ని చదువుకుందాం. And at that time came Joshua and cut off the Anakim
from the mountain, from Hebron, and from Debir, from Anab, and from all the mountain of Judah, and all the mountain of Israel. Joshua destroyed them utterly with their cities. ఆ కాలంలో యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇజ్రాయెల్ మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనం చేసెను. యెహోషువ వారి పట్టణంలో నిర్మూలము చేసెను. Hallelujah! హల్లెలూయా. When he went to fight against, తాను వ్యతిరేకంగా పోరాడటానికి వెళ్ళినప్పుడు who was there? ఎవరున్నారు అక్కడ? Who was there? ఎవరున్నారు అక్కడ? What is Anakim? అనాకీయులు అనగా ఎవరు? It is not Anasin. అనాసిన్ కాదండి, టాబ్లెట్ కాదు. Anakim. అనాకీయులు. Hallelujah. హల్లెలూయా. What is this Anakilu? ఈ అనాకీయులు ఎవరండి? They are giants. వారు యోధులండి, Giants. శూరులు. 10 feet height. 10 ఫీట్లు హైట్ ఉంటారు వాళ్ళు. Very fat. చాలా లావుగా ఉంటారు. You see, మీరు చూడండి, WWF. WWF ప్రోగ్రామ్ చూస్తారా? ఇలా